కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం, డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసి ఉన్నాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. జియో నెంబర్ 60లో చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11 క్లాస్ 12 ఒకసారి చదవండి. జియో నెంబర్ 60, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ sanctioned in the above paras shall be paid in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగల. ఇంకా ఫర్దర్గా చూడండి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్ ఎయిర్ షెల్ బి ఎంటైటిల్ టు ద అరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి, ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. నిజంగా ఆశ్చర్యం ఇది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. ఎన్నికలప్పుడు వీళ్ళు ఏమన్నారు? మెరుగైన పిఆర్సీ అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలా. పిఆర్సీ చైర్మన్ కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు, ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, సో జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా వేయాలి, నామినేట్ కూడా చేయాల. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు, కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల. మెరుగైన పిఆర్సీ ఒక బూటకం, వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. అయ్యారు లేదు, పిఆర్సీ లేదు, ఓపీఎస్ లేదు. అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశం అంతా కాపీ కొడతాను, అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చిందరు, రిటైర్ అయిన వాళ్ళకు. పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్, వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్లో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే, ఆప్కాస్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన గుడులల్లో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా.
యాప్ కాస్ట్లో ఒకవైపు నెంబర్లో తగ్గిస్తున్నారు, మరోవైపు యాప్ కాస్ట్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానన్నది, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. ఇంకో సబ్జెక్ట్ లేకపోదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది, ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో, నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది ఇక్కడ. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏది మా మళ్ళీ మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యం, మీకు న్యాయం జరిగే చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మనమితి మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం అవుతాం, సంఘం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ముక్కలేని మన ఆత్మ, విశాఖ ఉక్కు కాలేదా. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా, పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏనయ్యా మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది.
ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు, పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నాను. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? ఇక నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో, లేకపోతే ఈ ఈ ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా. దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్. ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ as a percentage of total expenditure. Employee expenditure as a percentage of total expenditure చూస్తే దీస్ ఆర్, నేను చెప్పేది రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అండ్ సేల్ వాళ్ళ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న డేటా ఇది. ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా. ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ on account of on a percentage as a percentage of total expenditure చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా 11.2%, సేల్లో కూడా 11.2%. తేడా ఏమీ లేదు. వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ 11.2%. కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్, ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐఎన్ఓర్. సేల్కు క్యాప్టివ్ ఐఎన్ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 total requirement of iron ore was met from captive sources. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 million tons ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకున్నారు. అమ్ముకుని approval from Jharkhand state government for selling of iron ore in the open market is still awaited. అది వాళ్ళ పరిస్థితి. అందుకనే ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 18.6% as a percentage of total revenues. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ as a percentage of total revenues only 9.8%. అంటే స్ట్రెయిట్గా మీకు 10% తేడా ఉంది. ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. ఇది మేజర్ క్రైటీరియా. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు, అడుగుతారు. అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు.
వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు. కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు, ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. తలలు వేస్తూ ఉంది నిజంగా. ఆశ్చర్యం చెప్తా చూడండి ఒకసారి. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. ఇది బాగా